అందరికీ వందనాలు. నా జై భీములు. నేను మీ చప్పి రవిశంకర్. నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండని యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఆయన సిలువలో మరణిస్తూ చెప్పాడు. కాబట్టి చర్చికి వెళ్తున్న షెడ్యూల్ కులాల వారికి, వారి పిల్లలకు ఈ భారతదేశంలో, ఈ ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రాల్లో అంధకారమయం అవటానికి చాలామంది కుట్రలు పన్నుతున్నారు. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రద్దు చేయాలని, క్లాస్ 3ని రద్దు చేయాలని దళిత హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో కోరుచున్నాము, డిమాండ్ చేస్తున్నాము. ఈ సందర్భంగా మీకు తెలియజేయమనగా, దళితుల స్థితిగతులు, చర్చికి వెళ్తున్న దళితుల స్థితిగతులు ఎలా ఉంటాయి, వారి చర్చికి వెళ్తుంటే వారి మీద వివక్ష ఉంటుందా, వారి ఆర్థిక అసమానతలు ఎట్లా ఉన్నది, వారి కుటుంబాల్లో ఎలా ఉందని చెప్పేసి చర్చికి వెళ్తున్న క్రైస్తవుల మీద విచారణ చేయమని ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ కమిటీ కమిషన్ ఆఫ్ చైర్మన్ గారు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ గారు. ఆయన ఇంకా దాదాపు 10 రోజుల్లో ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తారు. చర్చికి వెళ్తున్న దళిత క్రైస్తవుల వారి యొక్క వివక్ష ఎలా ఉంది, వారి మీద అంటరానితనం, వారి యొక్క పరిస్థితుల విధి విధానాలన్నీ ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఆయనకి ఇచ్చిన గడువు ఇంకా 10 రోజులు ఉంది. ఈ 10 రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి ఆయన మన మీద చేసిన అధ్యాయాన్ని మొత్తం రిపోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాస్టర్లు, సంఘ పెద్దలు, విశ్వాసులు అందరూ కేజీ బాలకృష్ణ గారి కమిషన్ చైర్మన్ ఆఫీస్కి ఉత్తరాల ద్వారా, అదేవిధంగా ఈమెయిల్ ద్వారా మనందరం లెటర్లు రాయాలి. ఈమెయిల్ ద్వారా చర్చికి వెళ్తున్న క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలని చెప్పేసి మనందరం ఈమెయిల్ చేయాలి. చర్చికి వెళ్తున్న షెడ్యూల్ కులాల వారికి ఎస్సీ హోదా కల్పించాలని చెప్పేసి మనందరం లెటర్లు రాసి కేజీ బాలకృష్ణ గారికి అందే విధంగా మనందరం చేయాలి. కాబట్టి ఖచ్చితంగా చేయాలని చెప్పేసి మీ అందరినీ నేను కోరుచున్నాను. కింద అడ్రస్ పెడుతున్నాను, ఈమెయిల్ పెడుతున్నాను.